నమస్కారం. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డయాస్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో తులా రాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము. సో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీరు ఏంటంటే చాలా రోజుల నుంచి ఆర్థికంగా ఒక స్టక్ అయిపోయాము, ఎలాంటి డెవలప్మెంట్ లేదు అనే ఒక భావన ఉండే వారికి మాత్రం తొందరలో ఒక మంచి స్టెబిలిటీ అయితే లభిస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనుకోండి. వీళ్ళకి ఆర్థికంగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఇన్కమ్ పరంగా కూడా ఎక్స్పెండిచర్ పరంగా కూడా ఫిబ్రవరి మాసం నుంచి కొంచెం ఏంటంటే ఒక మంచి కంట్రోల్ గా ఉంటుంది అనమాట. వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ కి తగ్గట్టుగా వీళ్ళ ఎక్స్పెండిచర్ ప్లాన్ చేసుకోవడము, కుదిరితే చిన్న చిన్న సేవింగ్స్ చేసుకోవడము, అలాంటి ఒక చిన్నపాటి ఒక ఏంటంటే వీళ్ళ ఒక మంచి ఒక ప్లానింగ్ కూడా కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ పరంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైనా డబ్బు సేవ్ చేయాలి అనే ఒక ప్లానింగ్ పరంగా కూడా వీళ్ళు ఒక మంచి ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది ఫిబ్రవరి మాసం నుంచి. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మంచి ప్లాన్ చేసుకొని కొద్దిగా సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా వెళ్ళే అవకాశం చాలా కనిపిస్తుంది. వీళ్ళ వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం చాలా రోజుల నుంచి వీళ్ళు ఏదో ఒక మంచి ఒక ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకుంటే ఏదో ఒక బిజినెస్ పరంగానైతే ఒక ఏదో కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. బిజినెస్ ప్రపోజల్ కోసమైనా ఏదో మీటింగ్ వల్ల కూడా వీరికి ఏంటంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. తొందరలోనే వాళ్ళకి వీళ్ళ బిజినెస్ సంబంధించిన వీళ్ళు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఆ గుడ్ న్యూస్ వినడము, కమ్యూనికేషన్ రావడము, వీళ్ళకి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ రావడము అయితే కనిపిస్తుంది. మెయిన్లీ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కోసం వీళ్ళు ప్లాన్ చేసుకున్నా, వీళ్ళ బిజినెస్ సంబంధించిన ఫండ్స్ కోసమైనా ఇంకా ఫర్దర్ గా వీళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలని కొన్ని ప్రయత్నాలు చేసినట్టయితే కనిపిస్తుంది. దాని తగ్గట్టుగా కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ దొరకడము, ఇన్వెస్టర్స్ దొరకడము, జాయింట్ వెంచర్ లోకి ఎంటర్ కావడము, అలాంటి ఒక మంచి ఒక ఏంటంటే ఇంప్రూవ్మెంట్ పరమైన బిజినెస్ సంబంధించిన డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది వీరికి. జాబ్ పరంగా చూస్తే మాత్రం కొత్తగా జాబ్ కోసం ప్రయత్నాలు చేయాలనుకున్న వారికి కూడా వీళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, రికమెండేషన్ పరంగా కూడా వెళ్ళినా కూడా వీళ్ళకి జాబ్ పరంగా ఒక మంచి తొందరగా అంటే వీళ్ళకి ఏంటంటే ఒక మంచి రికమెండేషన్ కోఆపరేషన్ తోటి జాబ్ ఇంకా తొందరగా దొరకడము. వీళ్ళకి ఏంటంటే పాజిటివ్ ఎక్కువ ఏంటంటే కాంపిటీషన్ లేకుండా వీళ్ళు తొందరగా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. హెల్ప్ దొరికితే వీళ్ళకి హెల్ప్ పరంగా కూడా వీళ్ళకి జాబ్ పరంగా సెటిల్ అయ్యే అవకాశాలు, ఆల్రెడీ జాబ్ లో ఉన్న వారు కూడా ఏంటంటే వీళ్ళకి ఇంకా ఫర్దర్ గా ప్రమోషన్ అయినా వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళాలనుకున్నా ఏదైనా వీళ్ళకి హెల్ప్ కావాలనుకున్నా కూడా మంచి కోఆపరేషన్ అయితే లభిస్తుంది. ఎలాంటి సహాయమైనా లభించే అవకాశాలతో సహాయంతో వీళ్ళు ఇంకా వీళ్ళకి కావాల్సిన సహాయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది జాబ్ పరంగా కూడా. స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం ఒక హార్డ్ వర్క్ తో పాటు పంచువాలిటీ చాలా అవసరం వీరికి. పంచువాలిటీ, కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ గా రొటీన్ టైం టేబుల్ మెయింటైన్ చేసుకోవడము, సిస్టమేటిక్ గా ఒక డిసిప్లిన్ అనేది మిస్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది వీరికి. ఒక సమ్ టైమ్స్ చదువుకోవడము, కొన్నిసార్లు ఏంటంటే నెగ్లెక్ట్ చేయడము, అలా కాకుండా మాత్రం రొటీన్ గా వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని వెళ్తే మాత్రం వీళ్ళకి బాగుంటుంది. కార్డ్స్ పరంగా కూడా వీళ్ళకి ఇదే అడ్వైస్ ఇస్తుంది. ఖచ్చితంగా మీరు డిసిప్లిన్ గా హార్డ్ వర్క్ చేయాలి, రొటీన్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఈ టైమ్స్ చదువుకోవడానికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో మీరు చదువు కోసమే మీరు కేటాయించాల్సిన అవసరం ఉంది. అలా మీరు మెయింటైన్ చేసుకొని వెళ్తే మీకు స్టూడెంట్స్ కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఫ్యామిలీ పరంగా చూస్తున్నా కూడా స్టెబిలిటీ కనిపిస్తుంది. ఒక మంచి స్టెబిలిటీ, బాండింగ్ మంచి కనిపిస్తుంది. కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎలాంటి ఇష్యూస్ లేవు. మంచి నమ్మకం, ఒకరిపై ఒక నమ్మకం, ఎలాంటి నమ్మకానికి తగ్గట్టుగా ఏదైనా అపార్థాలు ఉన్నా కూడా తొలగిపోయి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కొంచెం మంచి బాండింగ్ కనిపిస్తుంది, మంచి ఇమోషనల్ బాండింగ్ కనిపిస్తుంది. అందరు కలిసి మాట్లాడుకోవడము, ఏదైనా ప్లాన్ చేసుకోవడము, ఏదో గెట్ టుగెదర్ లాంటిది అలాంటిది ఫ్యామిలీ పరంగా కూడా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది.
రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం ఏదో అపార్థాలు అయితే కనిపిస్తున్నాయి, గొడవలు కనిపిస్తున్నాయి. మైట్బి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ రావడము, లేకపోతే థర్డ్ పర్సన్ వేరే పర్సన్ వల్ల కూడా వీళ్ళకి అంటే ఏదో తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దాని విషయంలో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళిపోవడము, సో ఒకరినొకరు డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడము, ఒకరినొకరిని ఏంటంటే తప్పులు చూయించుకోవడానికి ప్రయత్నాలు చేయడము, అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్ లో ఉన్న వారికి అండర్స్టాండింగ్ లేదు. సో ఏంటంటే ఒకరినొకరిని ఏంటంటే తప్పులు చూపించుకోవడంలోనే వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఇంకా పెద్దగా అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. కానీ అండర్స్టాండ్ చేసుకొని ఎదుటి వారిని పరిస్థితులు అర్థం చేసుకొని సో వీళ్ళు ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలని అలాంటి భావన అయితే కనిపించట్లేదు. ఈగోస్ కి వెళ్తున్నారు. ఈగోస్ కి వెళ్ళి ఈగోకి సంబంధించిన నేనెందుకు తగ్గాలి అనే అలాంటి భావన కూడా చాలా కనిపిస్తుంది. రిలేషన్షిప్ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కుదిరితే ఇది ఇంకా పెరగకుండా ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏదైనా మీకు ఆర్గ్యుమెంట్ అవుతున్నా కూడా సో మీరు దాన్ని ప్రశాంతంగా మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం లేడీస్ కి సంబంధించిన గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, పీసీఓడికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు జాగ్రత్త తీసుకోండి. మెయిన్ గా వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ జాబ్ చేసే వారు ఏంటంటే కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్. సో ఇంట్లో పని చేసుకోవాలి, బయట వెళ్ళి వర్క్ చేయాలి. సో వాళ్ళ హెల్త్ సంబంధించిన కేర్ తీసుకోరు. సో ఖచ్చితంగా మీరు టైం తీసుకొని మీ హెల్త్ కి సంబంధించిన మంచి ఫుడ్ అయినా, ఖచ్చితంగా ఒక మంచి స్లీపింగ్ ప్యాటర్న్ ఖచ్చితంగా సో ఏంటంటే ఇవన్నీ మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేడీస్ లో ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ కావడము, సో వర్క్ ఎక్కువ లోడ్ అవ్వడం వల్ల కూడా దానివల్ల వీళ్ళకి ఇలాంటి హార్మోన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, సో ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తులా రాశిలో చిత్తా నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఎలాంటి అడ్వైస్ లభిస్తుందో చూద్దాము. సో ఏదైనా మీరు ప్లాన్ చేసుకున్నారు, ఏదైనా గోల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని తగ్గట్టుగా మీరు ఆచరణలో కూడా పెట్టాలి అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. ఆలోచనలే కాకుండా దాని ఒక ఆచరణ కూడా కావాలి. సో మీరు ఏదో ఆలోచించుకొని సరే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దామని మీరు పోస్ట్పోన్ చేయకుండా ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టుగా దాని అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇంకా మీరు పోస్ట్పోన్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో తులా రాశిలో స్వాతి నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఎలాంటి అడ్వైస్ లభిస్తుందో చూద్దాము. సో కాంప్రమైజ్ కావడము, సో అదే చెప్పాను కదా, రిలేషన్ పరంగా కూడా ఈగోస్ కి వెళ్తున్నారు. సో ఏంటంటే ఇలాంటి నేనెందుకు తగ్గాలి, ఎదుటి వారి ఒకరికొకరు తప్పులు చూయించుకోవడము, సో వాళ్ళు ఏంటంటే ఈగోస్ వెళ్ళడము, ఏంటంటే కాంప్రమైజ్ కాకపోవడము, ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా సో మీ రిలేషన్షిప్ ని పార్ట్ చేసుకోవడము, తర్వాత కొన్ని రోజులు ఇంకా రిగ్రెట్ అవుతారు. సో అనవసరంగా దీన్ని పెద్ద ఇష్యూ చేస్తాము, చిన్న విషయాన్ని భూతార్థంతో చూస్తున్నాన్ని చాలా పెద్దగా రాద్ధాంతం చేస్తాము, ఇలా చేసే లేకుండా అని రిగ్రెట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉంది. అందుకోసమే చిన్న విషయాన్ని కూడా మీరు దాన్ని సర్దుకోవడానికి ప్రయత్నించండి. కాంప్రమైజ్ వచ్చింది, సో కాంప్రమైజ్ కావాలి. చిన్న చిన్న వాటికి మీరు దాన్ని రాద్ధాంతం చేసుకోవద్దు. సో ఇట్స్ ఓకే, ఏంటంటే ఏదైనా తప్పు ఎదుటి వారు తప్పు చేసినా కూడా మీకు క్షమించేసి సో దాన్ని మీరు ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, మీరు చెయ్యాలి కూడా అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో మీకు కుదిరితే మీరు ఫాలో కండి. సో తులా రాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాను. సో ఎస్ వచ్చింది. సో మీరు ఏదైనా ఎవరి నుంచైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది ప్రొఫెషనల్ అయినా పర్సనల్ లైఫ్ అయినా కూడా సో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారు, దానికి అది రిజల్ట్ ఎలా ఉంటుంది అని కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రం విశాఖ నక్షత్రం వారికి సో ఏంజెల్స్ ద్వారా అయితే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో ఎస్ వచ్చింది. ఖచ్చితంగా మీరు కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళండి. ఎలాంటి భయాలు ఉన్నా కూడా ఫస్ట్ మీ పైన మీ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు చేసే పని మీద మీ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు అది ముందుకు అది యాక్షన్ గా చేయగలరు. సో ఖచ్చితంగా మీకు ఏ పని చేసినా మీరు ఏమైనా పని మొదలు పెట్టాలనుకున్నా, మీరు గోల్స్ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఏంజెస్ ద్వారా అయితే మీకైతే పాజిటివ్ రిజల్ట్ ఉంటాయని చెప్తుంది. సో తులా రాశి వారికి ఫిబ్రవరి మాసం సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూ బోర్న్ బేబీస్ కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు. నమస్కారం.